ఒక పని చేయగలం లేదా చేయలేము అనే నమ్మకాలని మనమే క్రియేట్ చేసుకుంటాం. మన బౌండరీస్ అన్నీ మన బ్రెయిన్ తయారు చేసినవే. మనం ఇదివరకు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్లని బేస్ చేసుకుని మనం ఏర్పరచుకున్న భయాలు లేదా మన నమ్మకాల ఆధారంగా మన బ్రెయినే వాటిని క్రియేట్ చేసుకుంటుంది. వాటిని మనమే మార్చగలం కూడా. ఎలాగో తెలుసా? మన ప్లానింగ్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, అలాగే సెల్ఫ్ కంట్రోల్ ప్రాపర్గా ఉండాలంటే బ్రెయిన్లో ఉన్న ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనే ఒక భాగం బాగా పనిచేయాలి. మనలో ఏర్పడిన భయాల ఆధారంగా అది మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఇక మనలో భయాన్ని కలిగించే అమిగ్డలా ఏమో రిస్క్ వద్దంటే వద్దని చెప్తూ ఉంటుంది. ఇదివరకు జరిగిన వాటిని గుర్తుపెట్టుకుని మనం కొత్తగా ఏదైనా ప్రయత్నిద్దామనుకుంటే ఇవి అడ్డుపడతాయి. అంటే మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి మన బ్రెయిన్లో ఉన్న డిఫెన్స్ మెకానిజం మనం ఏదైనా కొత్తగా ప్రయత్నిద్దామనుకుంటే అడ్డంకిగా తయారవుతుంది. బ్రెయిన్ ఏదైనా పని చాలా కష్టమని అనుకుంటే డోపమిన్ హార్మోన్ విడుదలవ్వడం తగ్గుతుంది. దాంతో మనకు ఆ పని ఇంకా చేయలేమనిపిస్తుంది. కానీ మన బ్రెయిన్లోని న్యూరాన్స్ రీవైరింగ్ చేసుకోగలవు. అంటే మనం కొత్త విషయాలు నేర్చుకోవటం మరియు ప్రాక్టీస్ ద్వారా మన బ్రెయిన్లోని నెట్వర్క్ని మార్చొచ్చు. పాత ఆలోచనలు, భయాలని పూర్తిగా చెరిపేయచ్చు. దీనినే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. రిపీటెడ్ ట్రైనింగ్ ద్వారా మనం పూర్తి స్థాయిలో మన స్కిల్స్ని పెంచుకోవచ్చు.